హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు మీకు తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. టాప్ 13 ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నంబర్ 1. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. ఈయన మే 15, 2022 నుంచి అధికారంలో ఉన్నారు. నంబర్ 2. మొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్. నంబర్ 3. భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని 324వ ఆర్టికల్ను అనుసరించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను నియామకం చేస్తారు. నంబర్ 4. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు వరకు. నంబర్ 5. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జీతం 2,50,000 రూపాయలు. నంబర్ 6. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సెలెక్ట్ అయిన ఏకైక మహిళ విఎస్ రమాదేవి. నంబర్ 7. ఎలక్షన్స్ గూర్చి అధ్యయనం చేసే శాస్త్రం సెఫాలజీ. నంబర్ 8. భారత ఓటర్లకు గుర్తింపు కార్డు ఇచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టి.ఎన్. శేషన్. నంబర్ 9. భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎక్కువ కాలం పనిచేసిన వారు కెవికే సుందరం. ఈయన 1958 నుండి 1967 వరకు 9 సంవత్సరాలు పనిచేశారు. నంబర్ 10. ఇండియా ఎలక్షన్స్ లో ఈవీఎంలను మొదట ప్రవేశపెట్టిన సంవత్సరం 1982. కేరళ రాష్ట్రంలో ఉపయోగించారు. నంబర్ 11. ఇండియా ఎలక్షన్స్ లో నోటాను మొదట ప్రవేశపెట్టిన సంవత్సరం 2013. నంబర్ 12. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ న్యూ ఢిల్లీలో ఉంది. నంబర్ 13. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ www.eci.gov.in. మీకు ఓటు కార్డు ఉందో లేదో కామెంట్ చేయండి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థాంక్యూ.